ఎట్లా అంటే ఊరు వాడ నవ్వాలి, పల్లె సల్లగుండాలి. 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 ఆరోగ్యం మన ఇంటిలో కోరన్న సంపదగా మారాలన్న మాయన్న సంపదగా మారాలన్న. ఊరు వాడ నవ్వాలి, పల్లె సల్లగుండాలి. ఊరు వాడ నవ్వాలి, పల్లె సల్లగుండాలి. ఆరోగ్యం మన ఇంటిలో కోరన్న సంపదగా మారాలన్న మాయన్న సంపదగా మారాలన్న. ఇవాళ ఆరోగ్యం అనేది నాగారం మున్సిపాలిటీలో ప్రతి వ్యక్తిలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి. నాగారం మున్సిపాలిటీ అంతా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రధానంగా మన ఇళ్లలో ఊడ్చినటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కోసం మన మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే బ్లూ టబ్బు గ్రీన్ టబ్బులు ఇచ్చేసి ఉన్నాము. కాబట్టి ఆ టబ్బులను వాడే రకంగా ప్రజలకి మనం అవేర్నెస్ కలిగించాలి. అలాగే మన ఇళ్లలో వాడినటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన ఇంటి ముందుకు వచ్చినటువంటి ట్రాక్టర్లో మాత్రమే వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేసి ఈగలకు దోమలకు నిలయంగా మారకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మన ఇంట్లో ఊడ్చిన చెత్తను పారేసే వీధులలోన, మన ఇంట్లో ఊడ్చిన చెత్తను మన ఇంట్లో ఊడ్చిన చెత్తను పారేసే వీధులలోన, మన ఇంట్లో ఊడ్చిన చెత్తను వీధంతా మురుగవుతాది. కోరన్న దోమలతో నిలవవుతాది. మాయన్న దోమలతో నిలవవుతాది. ఊరు వాడ నవ్వాలి, పల్లె సల్లగుండాలి. ఊరు వాడ నవ్వాలి, ఆరోగ్యం మన ఇంటిలో కోరన్న సంపదగా మారాలన్న మాయన్న సంపదగా మారాలన్న. ఎందుకంటే ఎవరో చెప్పారట, నాకేం కాదు, మాకు 10 కోట్ల ఆస్తి ఉంది, 10 ఎకరాల భూమి ఉందన్నట. పూరి గుడిసెలో నివసించే ఒక మనోడు అన్నాడట, మీకు ఎన్ని కోట్లైనా ఉండని, ఎన్ని ఎకరాలు ఉండని, నా కాడ ఆరోగ్యం ఉందని చెప్పాడట. ఒక్కసారి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి